రెడీనా మాట్లాడు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న అమలాపురంలో జరిగిన సంఘటనల కంటే కుట్రపూరితంగా జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత పరిణామాలు, వీటి మీద ఒక్కొక్క రాజకీయ పక్షం అలాగే లేదా పార్టీలు శక్తులు స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఒక క్యాల్కులేటెడ్గా ఒక పథకం ప్రకారం ఎవరైతే కథ నడిపించారో వాళ్ళే ఇలాంటి రియాక్షన్స్ ఇస్తున్నారేమో అని అనిపించే అనుమానం బలపడడంతో పాటు దానికి వాళ్ళ ప్రవర్తనే ఓ సాక్ష్యంగా నిలబడుతుంది. నిన్న నేను మీడియాతో మాట్లాడుతున్న సమయానికి అప్పటికి రాష్ట్ర మంత్రి విశ్వరూప్ గారి ఇంటి మీద అప్పుడు అంతకుముందు జరిగినట్టుంది నాకు తెలియదు. అయిపోతున్నప్పుడు మీడియా మిత్రులు ఎవరో అడిగారు, ఇట్లా మంత్రి గారి ఇంటి మీద కూడా జరిగిందని. అంటే బహుశా ఇంత సడన్గా ఇవే అది తగలబెట్టారంటే ఖచ్చితంగా ఇది ఎవరో ఆవేశంతోనో ఇంకొకటో జరిగే అవకాశం లేదు. ఏదో శక్తులు ఏమైనా దీని వెనక ఉన్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరుగుతున్నవి చూస్తుంటే ఒకసారి వెనక్కు తిరిగి ఆ జరిగిన పద్ధతి చూస్తే, నేను ఇంతకుముందు అన్నట్టు దాని మీద స్పందనలు చూస్తే ఆ అనుమానం నిజము, ఆ శక్తులు ఏవనేది కూడా స్పష్టంగా తెలుస్తోందని అనిపిస్తుంది. ఇదంతా ఈ నెల 18వ తేదీ గతంలో మనం ఏదైతే జిల్లాల పునర్విభజన తర్వాత 13 జిల్లాలు 26 చేసినప్పుడు అందులో కోనసీమ జిల్లాగా ఉన్న జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రపోజ్ చేస్తూ నోటిఫికేషన్ 18 ఇష్యూ చేశాం. చేసిన తర్వాత నిన్న సడన్గా జరిగిన సంఘటన, దాని ఫలితం, దాని పర్యవసానం లాగా అని అనుకునే రకంగా నిన్న పథకం ప్రకారం చేసిన వాళ్ళు నిన్న సంఘటన ప్లాన్ చేశారని అనిపిస్తుంది. నిన్న జరిగినవి వరుసగా కలెక్టరేట్ దగ్గర కానీ, తర్వాత బస్సు తగలబెట్టడం కానీ, నేరుగా మంత్రి విశ్వరూప్ గారి ఇంటి మీద దాడి చేసి తగలబెట్టడం, పెట్రోల్ క్యాన్లు అన్నీ ఉన్నాయి. తర్వాత సతీష్ ఎమ్మెల్యే కొన్నాడ సతీష్ కుమార్ గారి ముమ్మిడివరం ఎమ్మెల్యే ఇంటి మీద అటాక్ జరిగి అక్కడ తగలబెట్టడం. అన్నిటికంటే దీంట్లో దుర్మార్గం ఏంటంటే దీని మీద రియాక్ట్ అయిన చంద్రబాబు గారు కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు కానీ, అచ్చెన్నాయుడు గారు, మిగిలిన వాళ్ళు, ఇప్పుడే ఇంతకుముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ దాడులు లేదా తగలబెట్టుకోవడాలు ఇవి మేమే చేశామనేది వాళ్ళ గట్టిగా ఆరోపణ చేస్తున్నారు. స్ట్రైట్ ఒకటే క్వశ్చన్, కొద్ది నిమిషాల తేడాలో లక్కీగా తప్పించుకోకపోతే ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంది. మంత్రి విశ్వరూప్ గారి ఫ్యామిలీ, అలాగే పొన్నాడ సతీష్ గారి విషయంలో కూడా దుర్మార్గపు రాజకీయ ఆరోపణ కాకపోతే వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, సీరియస్గా వాళ్ళ అటాక్ ఏదైతే చేయాలనుకున్నారో ఈరోజు ఇప్పుడు మాట ఆరోపణల ద్వారా
నిన్న ఫిజికల్గా చేశారు, ఈరోజు ఆరోపణల ద్వారా చేస్తున్నది. దానికి నేను స్ట్రైట్గా తిప్పి కొడుతూ ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఎవరన్నా మా పార్టీ వాళ్ళము, మా మంత్రులను, మా ఎమ్మెల్యేల మీద అటాక్ చేయించుకోవడం అంటేనే చిత్రంగా ఉంది. అంబేద్కర్ పేరు పెట్టింది మా గవర్నమెంట్. ఇప్పుడు మా ఇంటి మీద మేము చేసుకోవడంలో, అందులోనూ కుటుంబ సభ్యులు ఉండగా మా మంత్రి గారు ఎవరైనా కామన్ సెన్స్ ఉండేవాళ్ళు, మెడ మీద తల ఉండేవాళ్ళు ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారా? కామన్ సెన్స్ ఉండేవాళ్ళు దాన్ని అంగీకరిస్తారా? ప్రజలు దీన్ని చీదరించుకోరా మీ మాట తీరునని నేను వీళ్ళు ప్రశ్నిస్తున్నా. నిజంగానే దేనికైనా ఒక హద్దులు ఉంటుంది. ఆరోపణ చేసే ముందు ఇలాంటి ఆరోపణ చేస్తే ఇది నిలబడుతుందా? అడ్డగోలు అలిగేషన్ లాగా ఉంటుందా? మన స్థాయికి ఇది సరిపోతుందా? మేము ఇట్లాంటి ఆరోపణ చేస్తానని కూడా వీళ్ళు అనుకోకపోతే ఇక వాళ్ళ విచక్షణకు వాళ్ళని వదిలేయాలి తప్ప. అయితే వీళ్ళు అంటున్న వాటిని వీళ్ళే అంటున్న దాన్ని వదిలేస్తే మీద ఎందుకంటే అది కోరస్, ఒక పెద్ద ఆర్కెస్ట్రా లాగా. చంద్రబాబు గారు ప్రధాన స్వరం ఆయన చెప్తే పక్కన పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఆయన డ్రమ్ము వాయించడము, ఇంకోటి చేయడము, దాన్ని అందుకుంటే ఇంకో పక్క బీజేపీలో ఇంకా వాళ్ళు ఇచ్చినారో తెలియదు, చంద్రబాబు గారి ఏజెంట్లు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు అందుకుంటే ఒక కోరస్ లాగా ఒక ఆర్కెస్ట్రా మొత్తం ఒక మ్యూజిక్ జనానికి చేరితే ఇవన్నీ కలిపి వీళ్ళ మీడియా ఏదైతే ఉందో, ఇప్పుడు అధికారిక మీడియానే అనుకోవాలి, తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఏజెంట్లకు అందరికీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ, వాటిలో కవరేజ్ చేస్తే వినేవాళ్ళు ఏమనుకోవాలంటే, ఓహో బాబు అంటే ఏమన్నా అనుకోవచ్చు, పవన్ కూడా అన్నారు, ఇంకోరు కూడా అన్నారు, ఆ బీజేపీలో ఉన్న వాళ్ళ లీడర్లు కూడా అన్నారు, కాబట్టి ఇదేదో ఉన్నట్టుంది అని అనుకోవాలనే ఒక కోఆర్డినేటెడ్ ఆరోపణల పర్వం ఈరోజు మొదలు పెట్టారని అనిపిస్తుంది. అటాక్ ప్లాన్ చేసింది, చేయించింది, దాన్ని మళ్ళీ తిప్పి మా మీదనే వేయాలని చూసేది. ఇంతకంటే రాజకీయ నైత్యం కానీ లేకుంటే దుర్మార్గం కానీ వేరే ఏమైనా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. నేను సబ్స్టాన్షియేట్ చేస్తాను, ఊరికనట్లా. నేను ఇంతకుముందు అన్నట్టు మా లీడర్ మీద, మా మంత్రి గారి ఇంటి మీద మేము వేయించుకొని ఏం ప్రూవ్ చేసుకుంటాం? మేము మా మొహం మేము కొట్టుకుంటామా? పోనీ ఈ అంబేద్కర్ పేరు ఎవరో పెట్టింటే దాన్ని ఏదో ఇది చేయడానికి మేము అనుకోవచ్చు, పెట్టింది మా ప్రభుత్వమే. మరి ఎందుకు లేదు? జరిగిన దాంట్లో అంటే మొత్తం మీద ఒకటి ఒప్పుకుంటున్నారు, ఇది ప్రీ ప్లాన్డ్ పర్పెట్రేటెడ్, అంటే జాగ్రత్తగా ఇచ్చేసి కోల్డ్ బ్లడెడ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు అని, చాలా జాగ్రత్తగా చేసి హఠాత్తుగా దాడి చేసి. సో అది కృత్రిమమైన దాడి అనేది మీరు ఒప్పుకుంటున్నారు. చేసింది ఎవరు అనే దగ్గర మేము చెప్తున్నాం, చేసింది ఎవరు న్యాచురల్గా ఎవరు అయి ఉంటారంటే మీరే అయి ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న మేము మీతో వైఫల్యం చెందింది అనిపించుకోవడానికి మాకేం అవసరమే ఉంది? మీరు చేసినారనడానికి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వారిలో ఒకరొకరు మెల్లగా బయటపడుతున్నారు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో ఇప్పుడు దీంట్లో వస్తున్నాయని అన్నారు ఎవరో ఒక వ్యక్తి, సంబడి చంద్రబాబు కూడా క్వశ్చన్ చేశారని, అన్నే సాయే ఏదో అన్నారు, మరి నాతో కూడా ఫోటోలో ఉన్నాడని. నాకు వేగంగా గుర్తు, కారు దగ్గర దిగుతుంటే ఎవరో సెల్ఫీ తీసుకున్నట్టున్నాడు, ఆ ఫోటోలో కూడా అదే కనపడుతుంది. ఆ వ్యక్తి అందరితో వాళ్ళతో కూడా ఉన్నాడు, ఇంకా వాళ్ళతో ఇళ్లలో తీసుకున్నాడు. స్థానికంగా వాళ్ళని ఉద్దేశించి నేను అట్లా, నా దృష్టికి ఇప్పటికి వచ్చినంత ప్రకారం జనసేన తరఫున పోటీ చేసి గెలిచిన వ్యక్తి కూడా కింది స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఏదున్నా వస్తాయి బయటికి, కానీ వాళ్ళు నిజంగా వీళ్ళు కుట్రపూరితంగా చేసినప్పుడు వాళ్ళని ముందు పెట్టుకుని చేసింటారు అనుకోవడానికి వీల్లేదు. కానీ ఖచ్చితంగా వీళ్ళే ఉన్నారని ఎందుకంటున్నామంటే, ఇప్పుడు మీ అబ్జెక్షన్ దేని మీద, మీ గ్రౌజ్ దేని మీద? ఒకవేళ ఈ అటాక్ జరగడం సరిగా అన్యాయం అనుకుంటున్నారా, దాన్ని ఖండించండి.
లేదా అంబేద్కర్ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తప్పనుకుంటున్నారా? దాన్ని ఖండించండి, దాన్ని తిప్పికొట్టండి, లేదా దాని మీద ఇది పెట్టొద్దు అని చెప్పండి. అలా కాకుండా జరిగిన సంఘటనకు సంబంధించి, జరిగిన ఒక దాడికి సంబంధించి దాన్ని అటు తిప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వేయడం ద్వారా ఏదైనా సంకుచితమైన మీ లక్ష్యం ఏదైనా సాధించాలనుకుంటే అది మీరు ఈ ఆరోపణలో ఇది కనపడుతుంది. కాబట్టి మీ మీదనే మా అనుమానం ఎక్కువ అవుతుంది. అది సాక్ష్యం ఇదే అని నేను చెప్పాల్సి వస్తుంది. నిన్న జరిగింది అది ఖచ్చితంగా దాడి జరిగింది, ఖచ్చితంగా కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం. ఆ రాజకీయ శక్తులు ఎవరనేది వాళ్ళే ఈరోజు బయట చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన వాళ్ళ ప్రోద్బలంతోనూ వాళ్ళ ఆశీస్సులతోనూ కొన్ని అసాంఘిక శక్తులు లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు దీన్ని పాల్గొన్నారు. కాబట్టే ఊహించని రీతిలో ఒక అటాక్ చేసేవాడికి ఉండే అడ్వాంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. నార్మల్గా పీస్ఫుల్గా ఉన్న దగ్గర ఎవరు అలర్ట్గా ఉండరు. అలాంటి చోట సడన్గా వచ్చి ఇచ్చేశారు. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు 200-300 మంది అదే పనిగా దాంతో పెట్రోల్ క్యాన్లు కూడా తెచ్చుకున్నారని. అక్కడ ఎందుకు పోలీసు అలర్ట్గా లేరు? వీళ్ళ క్వశ్చన్. దాడి చేసేవాడు అసలు దాడి చేస్తాడు, ఇలాంటి దాడి చేస్తారు, మీరు ఇలాంటి చండాలమైన పనికో నీచమైన పనికో దిగుతారని ఎందుకు ఊహిస్తారు ఎవరన్నా? ఎక్కడైనా ఒక గుంపుగా ఉండే ఉద్రిక్తతలు ఉంటాయంటే దానికోసం ప్రిపేర్డ్గా ఉంటారు. కానీ ఇలాంటి దానికోసం ఎవరో అటాక్ చేసి తగలబెట్టి బస్సులు తగలబెట్టి సడన్ అవుట్ ఆఫ్ ది బ్లూ నేరుగా వచ్చి పడేసి ఇచ్చేస్తారని అయితే ఊహించకపోవడంలో ఏదైనా లోపం ఉందంటే ఉంది. కానీ తరువాత పోలీసు వ్యవహరించిన తీరు, సంయమనంతో నిగ్రహంతో వాళ్ళు అటాక్ చేసి దుండగులు రాళ్లతో కొట్టిన, ఎస్పీతో సహా 20 మంది గాయపడిన, ఎక్కడ చిన్నపాటి ఇది తొందరపాటుకు దిగకుండా దిగి ఉంటే నిజంగా ఈ శక్తులు లేదా ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కోరికింది జరిగేది. అదుపు తప్పి నిజంగా ఫర్దర్ ఎస్కలేట్ కావడానికి అవకాశం ఉండేది. వాళ్ళు కోరుకున్నది అది. చాలా నిగ్రహంతో సంయమనంతో పోలీసులు వ్యవహరించారు. ఆ తర్వాత మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిగ్రహంతో వ్యవహరించారు. కాబట్టే పరిస్థితి అదుపు తప్పలేదు. తప్పాలని వాళ్ళు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీ నాయకులు వీళ్ళు. అది జరగకుండా చేయడంలో పోలీసు రోల్ కానీ మా పార్టీ వాళ్ళు కానీ చాలా సంయమనంతో బాగా బిహేవ్ చేశారని అనుకుంటాం. అది ఒక దుస్సంఘటన దాడి కాబట్టే దాని ఫర్దర్ రామిఫికేషన్స్లో ఇమ్మీడియట్ కూల్ అయింది. ఈరోజు వాళ్ళందరినీ అరెస్టులు కూడా మొదలుపెట్టారు. అది సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇక పొలిటికల్గా వీళ్ళ దగ్గరికి వస్తే ఇప్పుడు లేటెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మాట్లాడారండి. ఆయన 2-3 క్వశ్చన్స్ రైజ్ చేశారు తనకు డౌట్ రావడానికి కారణం ఇది అంటూ. వాటినైతే ముందు స్ట్రైట్ వి నీడ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. మిగిలిన జిల్లాలకు అవసరం లేని గడువు కోనసీమ కంటే దీంట్లో కుట్ర ఉందని చెప్పడానికి ఆయన అన్నది 30 రోజుల గడువు ఎందుకు అని. మరి ఆయనకు స్క్రిప్ట్ ఎవరు ఇస్తారో తెలియదు. కానీ నేను అనుకోవడం చంద్రబాబు ఆఫీస్ నుంచో టీడీపీ ఆఫీస్ నుంచి వస్తే వాళ్ళు సరిగ్గా రాసుకుంటున్నారు. చెక్ హోంవర్క్ చేసినట్లేదు, ఈయన చేసినట్లేదు, వాళ్ళు పంపిన వాళ్ళు చూసినట్లేదు. స్టాచ్యుటరీగా 30 రోజుల గడువు అనేది జిల్లాల పునర్విభజనకు సంబంధించో యాక్ట్ ప్రకారమే అది ఉంది. అది ఇంతకుముందు కూడా ఇచ్చారు. 13 జిల్లాలను ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జనవరి 26న ఇస్తే మళ్ళీ సవరించింది 30 వచ్చింది. కాబట్టి ఫిబ్రవరిలో 28 రోజులు కాబట్టి మార్చి 3 వరకు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఇచ్చారు 30 రోజులు. ఇప్పుడు అలాగే 18 ఇచ్చారు, నెల రోజులు గడువు ఇచ్చారు. ఈ నెల రోజుల గడువు అనేది ఆయన అనుకుంటున్నట్టు మిగిలిన దానికి లేకపోవడం లేదు, దీనికి అదే పనిగా ప్రత్యేకంగా ఇచ్చింది లేదు. కానీ ఆయనకు కొంత తనన్నా ఆలోచించుకోవాల్సింది. ఇలాంటి చేసినప్పుడు ఇది జనానికి ఎక్కితే నిజమే అనుకుంటారు. చేస్తే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది 30 days. ఎందుకు ఇలాంటి ఆరోపణ చేస్తున్నారంటే ఆయనకు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలిసినట్ల,
ఏమనాలనుకుంటున్నాడో తెలిసినట్ల స్క్రిప్ట్లో ఏదో ఉంది అది చదివారు. ఆరోపణ చేసే ముందు ఖచ్చితంగా ఇది నిలబడుతుందా లేదా, ఇది కరెక్టా కాదా చూసుకోవాలి. అలాగే అంబేద్కర్ పేరు కోనసీమకి ఎందుకు, కడపకు పెట్టుకోవచ్చు కదా. ఈ డైలాగులు చిన్నపిల్లలు స్కూల్లో పాఠశాలల్లో మాట్లాడాలి, ఒక్కొక్కరు వితండవాదం చేసేటప్పుడు వాడుకో ఉంటారు. కానీ ఇది ఆర్గ్యుమెంటో ఇదేదో డిబేట్ పనికొచ్చేది అనుకుంటే దానివల్ల గౌరవం పెరుగుతుంది అనుకుంటే ఇంకా ఆయనకు నమస్కారం పెట్టడం తప్ప ఏం చేయలేం. అదేమన్నా ఆర్గ్యుమెంటా? సరే ఇదే అడుగుతాం, మరి దీన్నే తిరిగేసి అడుగుతాం. మొన్ననే ఈ మధ్యనే ఈ నెల 6వ తేదీన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోనసీమ దీన్ని మార్చి అంబేద్కర్ జిల్లాగా పెట్టాలని మరోసారి డిమాండ్ చేస్తున్నా అన్నాడు. అందరూ వీడియోలు కూడా నేను సర్క్యులేట్ అవుతున్నాయి. అలాగే ఈ రీఆర్గనైజేషన్ మన జరుగుతున్నప్పుడు ఈయన పార్టీ జనసేన పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే దీక్షలు కూడా చేశారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాకు పేరు పెట్టారని పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు పెట్టారు. ఇది అనే పరంగా చూపించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన కూడా గమనించాడు లేదో ఉంది. మరి వాళ్ళు ఎందుకు కడప జిల్లాకు పెట్టమనలా? చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎందుకు పెట్టమన్నాడు? మీ పార్టీ వాళ్ళు కూడా కోనసీమకి ఎందుకు అడిగారు? మరి మాట్లాడే ముందు తెలుసుకోవాలిగా. మరి ఇప్పుడు ఎందుకు పెట్టారు, ఆ రోజే ఎందుకు చేయలేదు? ఆ రోజే ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు పెట్టారంటే తర్వాత కూడా అలాంటి వినపడుతుంది కాబట్టి, రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి. మరి అయిపోయింది అని చంద్రబాబు ఊరుకోలేదే. ఈ నెల మళ్ళీ ఎందుకు డిమాండ్ చేశాడు? వాళ్ళ ముమ్మిడివరం ఏదో మీటింగ్కి వెళ్ళి జస్ట్ ఏదో రాజకీయ ప్రయోజనం కోసం ఉన్నాడా? చెక్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. లేదు, నిన్న జరిగిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు నిజంగా సీరియస్ రాజకీయ పక్షమైన ఆయనైనా సరే నేను చంద్రబాబు గారిని నేను అడిగేది. ఇప్పుడు ఈ గొడవ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఇది భావోద్వేగాలతో న్యాచురల్గా తన్నుకొని వచ్చిందా? మీరన్నట్టే పెట్రోల్ క్యాన్లతో వచ్చినారంటే కుట్రపూరితంగా జరిగింది కదా. మీరు కొన్ని క్వశ్చన్లు ఎందుకు రేజ్ చేయకూడదు? అంబేద్కర్ గారి పేరు పెట్టాలనా వద్దా? మీ స్టాండ్ ఏంటి? అంబేద్కర్ గారి పేరు పెట్టినందుకే ఎవరైనా వద్దు అని అనుకుంటే ఆ రైట్ వాళ్ళకుంది డెమోక్రసీలో. కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన ధర్మం మీ మీద కూడా ఉందా లేదా? మాతో పాటు అయ్యా, అంబేద్కర్ ఒక కులానికి చెందిన ఆయన కాదు, ఒక మతానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు. ఆయన మొత్తం భారతదేశానికి సంబంధించి మన అత్యంత అత్యున్నతంగా గౌరవించుకునే గాంధీ మహాత్ముడు అంబేద్కర్ ఇలాంటి వాళ్ళంతా ఒక కోవా జాతికి స్ఫూర్తినిచ్చే నాయకులు, నేతలు, మహానేతలు. మన భారతీయ ఆత్మ అంటూ ఉంటే అది ఆ పేరులో ఇమిడి ఉంటుంది. స్వాతంత్రం మనం అంతగా పెట్టుకున్న, హృదయాల్లో పెట్టుకున్న వ్యక్తి. ఆ పేరు పెడితే ఎవరు ఇది చేయవద్దని మీరు కూడా అప్పీల్ చేయాలిగా. ఏం లోకల్ లీడర్ పేరు కాదు కదా, అదెందుకు చేయలే? లేదు, అది మీరు పెట్టినారు, మాకు సంబంధం లేదంటారా? ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము చూడండి, జరిగింది దురదృష్టము, జరగకుండా ఉండాల్సిందని చెప్పి వదిలేయచ్చు. దీన్ని తిప్పి మా మీద అటాచ్ చేసి మేము స్టేట్ క్వశ్చన్ ఒకటి, మీకు అంబేద్కర్ పేరు పెట్టాలని ఉన్నారో వద్దనుకున్నారో? వద్దనుకుంటే చెప్పండి. నిన్నటి దాడి సంఘటనలో మేమనలా, ఖచ్చితంగా ఇది ఎవరో కుట్రపూరితంగా చేసింది, కొన్ని శక్తులు ఏవో ఉన్నాయనేది ఫీల్ అయ్యాం. కానీ మీరు ఇమ్మీడియట్ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు మేమేమో అనకముందే ఇది మీరు చేసుకుందే అని మీరు అనడం, తెలుగుదేశం కానీ జనసేన వాటన్నిటి చూశాక మీ పాత్ర ఉందని అనుమానం వస్తుందని విన్నాం. దానికి తగినట్టు ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి. సో వీటికి సంబంధించినంత వరకు ఆయన అక్కడ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి దళితులు దూరం అయ్యారు కాబట్టి దగ్గర చేసుకోవడానికి పెట్టారంటారు. అలాగే ఎస్సీ సప్లాన్ దాంట్లోకి వెళ్ళి ఎస్సీ సప్లాన్ అంతా సస్పెండ్ చేయలేదు, పక్కకు మళ్ళీ ఇచ్చారంట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావట్లా. ఈ మొత్తం దీంట్లో సబ్జెక్ట్ ఇదైతే ఒకవేళ దీని మీద మాట్లాడాలనుకుంటే అది వదిలేసి ఇంకొక దానికి దేనికోపోయి, అంటే దళితులు అంబేద్కర్ పేరు పెట్టి దళితులను మేము దగ్గరికి తీసుకోవాలని అనుకుంటున్నామా, లేదా దళితులు మాకు దూరంగా ఉంటే దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నామా, లేదా దగ్గరుండే వాళ్ళని దూరం చేయాలనుకుంటున్నామా? ఎస్సీ సప్లాన్ గురించి మీరు చదివిన దాంట్లో మరి టీడీపీ అప్పుడు ఎంత ఉందో చూసారా?
ఎస్సీ సబ్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇబ్బడి ముబ్బడిగా ఎంత పెరిగిందో మీరు గమనించలేదా? కళ్ళు మూసుకొని నేరుగా డీబీటీ ద్వారా వేసిన 1,45,000 కోట్లలోని ఈ పార్ట్ తీస్తే ఎంత అవుతుందో చూస్తే అక్కడే కనపడదా మీకు? మీరే ఒక పక్క మీకు స్క్రిప్ట్ రాయించేవాళ్ళు మీరే మాట్లాడుతుంటారు, మొత్తం అంతా సంక్షేమం పేరు మీద ఇట్లా ఇచ్చేస్తున్నారని, మిగిలినవి మర్చిపోయా ఇది ఇగ్నోర్ చేస్తున్నారని మీరే ఆరోపణ చేస్తారు. మళ్ళీ ఎస్సీ సప్లైని చేయలేదంట. క్వశ్చన్ ఈజ్, నిన్న జరిగిన దానికి సంబంధించినంత వరకు ఒక అవాంఛనీయమైన దుర్ఘటన, సంఘటన, దాడి అది జరిగింది. దాన్ని కంట్రోల్ చేశాం. దాని వెనక అది రాజకీయ ప్రేరేపితం. దాన్ని రాజకీయంగా మేము ఎదుర్కోగలం. ఇంకొక అనుమానం కూడా వస్తుంది. 2 నెలలు 3 నెలలు 2 నెలల నుంచి మొదలు పెట్టారు. ఎక్కడో మోకాలకు బట్టతలకు ముడివేయడం అంటే ఇదే. శ్రీలంక ఏదో వాళ్ళకి జరిగిందని చెప్పి తెచ్చి ఇక్కడ జనం తిరుగుబాటు అల్లర్లు జరుగుతాయని, ఇదంతా దాంట్లో భాగంగా అల్లర్లు జరుగుతున్నాయని చూపడానికి మొదలు పెట్టారేమో కూడా తెలియట్లా. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, తుని రైలు సంఘటన అదొకటి అన్నాడు ఆయన. దాని వెనక మేమే ఉన్నామని. తుని రైలు సంఘటన, రైలు దగ్ధం కేసు ఆ రోజు జరిగినప్పుడు కాపు ఉద్యమం నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు ఆయన లీడ్ చేసి పట్టాల మీద పోతే ఆ మధ్యలో ఎవరో తగలబెట్టి ఆ రోజు ఖచ్చితంగా ఏదైనా ప్రయోజనం పొందడం అంటూ ఆ ఉద్యమాన్ని అణిచివేయాలి, ఏదో రకంగా ఇచ్చేయాలని ఉంటే ఆ లక్ష్యం కానీ అలాంటి ఉద్దేశం కానీ చంద్రబాబు గారికి ఉండే అవకాశం ఉంది. ఆయన చేయించాలనుకుంటే అర్థం ఉంటుంది. కానీ ఇది విచిత్రం. ఆ రోజు ఈయన ఏమనలే, అసాంఘిక శక్తులని అన్నాడు. అలాగే నేను ఒక కులానికి చెందినవాడిని కాదన్నాడు ఆ రోజు. ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేస్తాడు చూడండి ఈయన. చంద్రబాబు గారు ఆ రోజు అధికారంలో ఉన్నారు. ఈ రోజు వచ్చి మాకు తగలగడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు అన్నారు కాబట్టి ఇలాంటి కల్చర్ మాకుంది. అయ్యా చంద్రబాబు గారు, ఇలాంటి తుచ్చమైన కోరికలో ఇట్లా అడ్డదారిలోనో ఎక్కడనో ఏదో చేసి తద్వారా ప్రయోజనం పొందాలి, ఇల్లు తగలబెట్టి దాంట్లో ఏదన్నా ప్రశాంతంగా ఉండాలని చిన్నాభిన్నం చేసి దాంట్లోంచి ప్రయోజనాలు లాక్కోవాలి, కులాలు ఉపకులాల మధ్య విచ్ఛిన్నం చేసి ఉద్రిక్తతలు సృష్టించి దాని నుంచి ఏదైనా లాగాలి, వీటన్నిటికీ మీ తల నిండా ఇలాంటి ఆలోచనలే ఉంటాయని, ఇలాంటి అడ్డదారుల్లో బలవంతంగా ఇండ్యూస్ చేయడం ఉంటారు, ఏదో ఒకటి క్రియేట్ చేసైనా దాని నుంచి లాభం పొందాలనే అలవాటు మీకుందని మీ తోడలుడు, మీ సహనాయకుడు తెలుగుదేశంలో మొదట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తన పుస్తకంలో కూడా రాసినట్టు నాకు గుర్తు. వీళ్ళప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో ఇంటర్నల్ మీటింగ్ జరుగుతుంటే అప్పుడు ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాకు గుర్తుండి యువజన నాయకుడుగా కూడా ఉండేవాడు, తెలుగు యువత అధ్యక్షుడుగా అనుకుంటా. ప్లస్ ఈ యూత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు కలిసి ఏదన్నా స్ట్రైక్లు అవి చేసే దాంట్లో ఈ పెద్ద మనిషి అప్పుడు అన్నాడంట, సమ్మె చేయాలో ఏదో బంద్ జరపాలంటే కనీసం 2 బస్సులన్నా తగలబెట్టకపోతే ఎట్లని చంద్రబాబు నాయుడు గారు అన్నారని తాను షాక్ తిన్నానని ఆయన రాసుకున్నట్టు గుర్తు దగ్గుబాటి. ఖచ్చితంగా ఉంది ఆయనకు ఆలోచన. ఎందుకంటే వేరే తెలియదు. మీరు రాంగ్ ట్యూషన్ మాస్టర్ దగ్గర ట్యూషన్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు నిజంగా మీరు సినిమాల్లో మీరు కనపడి చేసినట్టు రాజకీయాల్లో కూడా మీరు షైన్ కావాలంటే తెరిజవే, దానికి రాజమార్గం స్ట్రైట్ ఉంటుంది. ఇది కాదు చంద్రబాబు నాయుడు గారి మార్గం. ఆయన మార్గం వేరే. ఎవరో తయారు చేసిన అంతా రెడీగా పెట్టిన దాన్ని లాక్కోవడం, కబ్జా చేసుకోవడం, తెలుగుదేశం పార్టీని తను ఎట్లా చేసుకున్నాడు. నేను ఇంతకుముందు అన్నట్టు వర్గాల మధ్య కులాల మధ్య విచ్ఛిన్నం, వాటికి విభేదాలు సృష్టించి ఆ మంటల్లో తాను చలిగాచుకోవడం, అధికారం కోసం ఎడాపెడా పొత్తులు పెట్టుకొని ఆ లాస్ట్ మినిట్ నుంచి అటు ఇటు జంపులు చేయడం, ఇదే ఆయన అలవాటు. మీరు ఆ ఎల్కేజీ నుంచి ఆయన దగ్గరే మొదలుపెట్టారు ప్రాబ్లం. ఎల్కేజీ యూకేజీ మీ అన్నతో ఉన్నారేమో, ఆయనేమో తర్వాత కాంగ్రెస్లో కలిపారు. మీరు ఈయనతో మొదలుపెట్టాక జర్నీ కలిసి ఉన్నా వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించిన మీకున్న కాంటాక్ట్ లేదా హాట్ లైన్ లేదా మైండ్ సెట్ మిమ్మల్ని ట్యూన్ చేయడంలో ఆయన సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు
మీ మైండ్ సెట్ ట్యూన్ చేసి తనకు అనుగుణంగా మార్చుకున్నారేమో అని అనిపించే రకంగా మీ వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆయన నిన్న స్టేట్మెంట్ ఏమిస్తే ఈరోజు మీరు అదే మాట్లాడుతున్నారు. ఇంకొంచెం దానికి వేరే డిఫరెంట్ జోడించి మసాలా జోడించి మీరు మాట్లాడారు. క్యారెక్టర్ మెయిన్. నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నారు. అలాగే మీరు అత్యాచారాల గురించి మాట్లాడారు. మీకు ఇంకా మీరు డెలిబరేట్ కాన్షియస్ కాదేమో అనే బెనిఫిట్ అవుట్ ఇది చెప్తున్నా. టీడీపీ హయాంలో జరిగిన అన్ని అత్యాచారాలు కానీ, మహిళల మీద దాడులు కానీ, వీటన్నిటికీ సంబంధించినంత వరకు రికార్డు ఉంది కంప్లీట్గా. కావాలంటే మీకు కూడా పంపిస్తాం. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, ఒకవేళ మీకు నిజంగా సీరియస్గా చూడాలంటే. అయితే ఆ రోజు ఏమయ్యేదంటే ఈ పత్రికలు వాటిని తీసుకెళ్ళి నేను అదే పని తీయించాను. జిల్లా ఎడిషన్లలో, జిల్లా కాదు జోనల్ పేజీలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, ఇది అప్పట్లో వచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య లోకల్ పేజీలో వచ్చింది. లక్ష్మీ వేధింపులతోనే ఈమెవరో సంధ్యారాణి ఆత్మహత్య, ఎస్ఐ దగా, వేధింపులు తాళలేక స్టాఫ్ నర్స్ మృతి, ఇవన్నీ నేను తీస్తే చాలా దొరుకుతున్నాయి. ఇంకా మొత్తం తీసుకురాలే చిట్టా. ఇదేదో ప్రేమ వంచన సామూహిక అత్యాచారం. జిల్లా ఎడిషన్లలో లోకల్ కన్ఫైన్ చేసేవాళ్ళు. ఇప్పుడేమైంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి అవి తెచ్చేసి మెయిన్ ఎడిషన్లో పెడుతున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంటు, మీ ఆఫీస్కి పంపి మీ నాయకులతోనూ ఒక 4-5 అయ్యాక మీతోనూ ఒక స్టేట్మెంటు, నేను అన్నట్టు ఇంతకుముందు బీజేపీలో ఉన్న ఏజెంట్లతో ఒక స్టేట్మెంటు, ఇంకా ఇతర పక్షాల్లో ఉన్న వాళ్ళ ఏజెంట్లతో ఒక స్టేట్మెంటు, 4-5 స్టేట్మెంట్లు, ఓ డిబేటు, 2 డిబేట్లు, అదే అయిపోయి ముద్ర. మీరు మళ్ళీ అదే తీసుకొచ్చి మాకు పెడతారు, జనాన్ని ముందు పెడతారు. కనీసం ఇప్పటికైనా మీకు సిన్సియారిటీ ఉంటే మీరు వీటిని మీ అంతటా మీరు స్టడీ చేయండి, మీ అంతటా మీరు చూడండి, మీరు సొంతంగా ఒక ఐడియాకి రండి. అనే ముందు మనం మాట్లాడేది కరెక్టా కాదా అనేది ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ క్యారెక్టర్ గురించి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కులాలకు లేదా కులాలను వాడుకొని, లేదా కులాల మధ్య చిచ్చు పెట్టి, లేదా కులం వాడుకొని, ఓ మతం వాడుకొని, ఒక వర్గం వాడుకొని అధికారంలోకి రావాలనుకోలేదు, రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము వ్యవహరిస్తున్న తీరు ఎందుకు చెప్తున్నానంటే, అల్టిమేట్లీ ఎనీ గవర్నమెంట్ తన డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేస్తే ఒకటి తన పార్టీ వాళ్ళ కోసం అన్నా చేస్తుంది, లేదా మీరు అనుకుంటున్నట్టు లేదా ఇంతకుముందు జరిగినట్టు ఆ కులం వాళ్ళకో వీళ్ళకో చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక శాచ్యురేషన్ బేసిస్ మీద ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఎనీ బెనిఫిట్, ఎనీ స్కీమ్ మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని సామాజిక వర్గాలకు, వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ చిన్నపాటి డీవియేషన్ లేకుండా, ఎవరి దళారీ తనం అవసరం లేకుండా, ఎవరో వాటిని చూసుకుని పవర్కు యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ అందజేయడం ద్వారా, డీబీటీ ద్వారా ఎక్కువ చేయడం ద్వారా, టైం బౌండ్ దీన్ని క్యాలెండర్ పెట్టి ఇవ్వడం ద్వారా ఇది అచీవ్ చేస్తున్న దాంట్లో ఏం కోల్పోయాం మేమంటే, మీరు అనుకుంటున్న సొంత పార్టీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడము, సొంత పార్టీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము, లేదంటే ఒక సొంత కులం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము అనే మీరు ఏదైతే ఫాలో అవుతున్న నీతి ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు, దానికి స్వస్తి పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే వేరే ప్రూఫ్ అక్కర్లా. అలాగే మీరు అంటున్నట్టు ఈ స్టేట్లో అత్యాచారాలు పెరిగేది, అసలు దిశ యాక్ట్ చేయాలనే ప్రయత్నం ఎందుకు చేశాము? మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ యాక్ట్ అక్కడ పార్లమెంట్లో కావట్లే, ఒకసారి మీ మిత్రులు బీజేపీ వాళ్ళకి చెప్పించి కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, అది పాస్ అయ్యేట్టు చేయండి. అది ఇంకా కానికున్నా ఆ స్ఫూర్తితో ఇక్కడ ఒక యాప్ పెట్టి 1 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. పోలీస్ సిస్టమ్ను దానికి తగినట్టు గేరప్ చేసి ఈ ప్రయత్నం అంతా ఎందుకు చేస్తాము? దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక వెహికల్స్ తీసుకొచ్చేసి సిస్టమ్ డెవలప్ చేసి కింద మహిళా పోలీసు వార్డు సచివాలయం, గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో, గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల స్థాయిలో
మహిళా పోలీసులను ఎందుకు అపాయింట్ చేస్తాము? ఇవన్నీ దే ఆర్ నాట్ నినాదాలు కాదు, లేదా మీలాగా కలగంటూ నేను వస్తే ఏదో చేస్తానని కాదు, చేస్తున్నాం. ఇందులో ఏది ఈ అమరావతి పేరుతో ఈయన చేసిన ఒక డ్రీమ్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ ఇది రియాలిటీ చూపినట్టు కాదు. రియల్ థింగ్స్ వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. నేను నిజంగా గుడ్ ఫెయిత్తోనే అంటున్నాను. మీరు 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 పొరపాటున వేరే ఆలోచనలో ఉంటే ఇవి చూసే ప్రయత్నం చేయండి. చూసి ఆ తర్వాత అందులో ఇదిగో ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం ఉందని చెప్పండి. దట్ ఈజ్ కరెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు ఏదంటే అదే నేను అంటాను. చంద్రబాబు నాయుడు బీ టీం లాగా నేనున్నానని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు పేరు తెచ్చుకున్నారో దాన్ని ప్రూవ్ చేసుకుంటూ ఈయన పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ, లేదా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి టీడీపీ ఎప్పుడు అవసరం ఉంటే బయటకు వచ్చి మాట్లాడడం కానీ, వీటన్నిటి ద్వారా మీరు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆత్మనో తమ్ముడనో ఇంకో రకంగా ఏదైతే అనుకుంటున్నారో ఆయన చెప్పింది ఏం చేస్తాడని దాన్ని మీరు రుజువు చేసుకోవాలనుకుంటే ఇట్లే నడపండి. లేదనుకుంటే దెర్ ఈజ్ అ ఫెయిర్ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో అయితే వెళ్ళి హార్డ్ పాత్, బట్ అట్ ది సేమ్ టైం అది కరెక్ట్ పాత్, ఒక నిబద్ధత, ఒక విశ్వసనీయత ముందు సంపాదించుకోవడం, జనం విశ్వాసం చూరగొనడం, నిబద్ధతతో చెప్పిన మాట మీద నిలబడడం, చిల్లర వీటి మీద కాకుండా ఒక శాశ్వతమైన దీని లేదా ఒక పక్క ప్రజాస్వామికంగా ప్రజల మన్ననలు చూరగొని అధికారంలోకి రావాలి తప్ప అడ్డదారిలో కాదని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారో మీరు కూడా అది ఇచ్చేస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి అందరికీ అవకాశాలు రావచ్చు. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. ఒకటి. రెండవది, ఇప్పుడు మీరు ఏవైతే అంటున్నారో ఆర్గ్యుమెంట్ కోసం ఎవరు ఏదైనా అనొచ్చు. కానీ ఆఖరికి లిట్మస్ ఏంటి, గీటురాయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన తీరు కానీ, కన్సిస్టెన్సీ ఇన్ తన పాలసీస్లో కన్సిస్టెన్సీ కానీ, వాటికి సంబంధించినంత వరకు ఇంప్లిమెంటేషన్లో కన్సిస్టెన్సీ నిబద్ధత కానీ, ఇవి మాకు గీటురాలు. ఏ వర్గమైనా సరే, దేనికైనా సరే ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏ బేసిస్ ఇస్తున్నాం? పావర్టీని ఎరాడికేట్ చేయడం ఎట్లా, పూరర్ సెక్షన్స్ను, ది పూరెస్ట్ అమాంగ్ పూర్ వాళ్ళను ఫస్ట్ పైకి తీసుకురావడం ఎట్లా, నాట్ ఓన్లీ వాళ్ళకేదో ఇంత డబ్బులు ఇవ్వడం కాదు, అన్ని రకాలుగా వాళ్ళను అప్లిఫ్ట్ చేయడం ఎట్లా, దీనికి అవసరమైన ఆ ఫీల్డ్స్కు ఏ ఏరియాలో అయితే చేయాలనో వాటన్నిటికీ జవసత్వాలు ఇవ్వడం ఎట్లా, వీటన్నిటినీ లాంగ్ టర్మ్ గోల్స్తో, అది ఏదైనా నేమ్ ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎనీథింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా కన్సిస్టెన్సీ ఉంది. వాటిలో ఒక కోఆర్డినేటెడ్ లాంగ్ టర్మ్ విజన్తో ఎఫర్ట్ ఉంది. మీరు వాటిని అప్రిషియేట్ చేయలేరు, చేయమని కూడా నేను అడగట్లేదు. ఇక్కడ ఎక్కడన్నా ఒక కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఉందా? పార్టీకే చేయాలని ఎక్కడ, మా పార్టీకే చేసుకోవాలని ఎక్కడన్నా కనిపించిందా? అది లేనప్పుడు ఒక అమలాపురం దగ్గర ఒక కోనసీమకు అంబేద్కర్ గారి పేరు పెట్టడం ద్వారానో ఇంకొక దాంతోనూ ఒక చిల్లర ప్రయోజనము, సంకుచితమైన ప్రయోజనం పొందాలనే ఆలోచన కూడా ఎందుకు వస్తుంది ఆయనకు? సో అందుకే మేము ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాం. మీరేమో ఆ రోజుకి ఎట్లా పబ్బం గడవాలా, ఏది దొరికితే అది తీసి ఓ రాయో రప్పో ఏదైనా సరే ఇంత మట్టో దుమ్ము ఏదో ఒకటి పడేసి దులుపుకుంటే 10 రోజులు ఇట్లా కొడితే 11 రోజు జనం నమ్ముతారు. అది మీ భ్రమ. మేమనేది అదే. నిజానికి ఇక్కడ అంబేద్కర్ గారికి సంబంధించినంత వరకు ఆయన కులనాయకుడని వీళ్ళు అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా. మనం ఆ మాటన్నా చెప్పామనండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎస్సీ నాయకుడు మాత్రమే అనుకుంటే ఒక ఎస్సీ నాయకుడి పేరు ఎట్లా పెడతారండి? తప్పు కదా. మిగిలిన వాళ్ళకి కోపం రాదా అని ఆయన ఎందుకు అనుకున్నాడో, అసలు ఒక కులానికే ఫేవర్ చేయడానికి ఇది పెట్టారని ఎందుకు అనుకుంటున్నాడో? ఒకవేళ నిజంగా అనుకుంటే చెప్పాలి. లేదా అనుకుని ఉంటే నీ పార్టీ వాళ్ళే మొన్నటువంటి దీక్షలు ఎట్లా చేశారు? మీ మిత్రుడు ఆయన చంద్రబాబు గారు ఈ నెలలోనే పేర్లన్నీ ఫైనలైజ్ అయ్యాక పెట్టాలని మరోసారి ఎందుకు డిమాండ్ చేశారు? మేమైతే కాదు.
అక్కడి నుంచి వచ్చింది అది. దానికి ఆన్సర్ దాంట్లోనే ఉంది. వేరే జిల్లాలకు ఎందుకు పెట్టలేదని ఆన్సర్ దాంట్లోనే ఉంది. ఇక్కడ అడిగారు, తర్వాత వస్తున్నది, వచ్చింది రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఇంకా ఉంది అని చెప్పేసి దాన్ని పెట్టాలని ప్రయత్నం చేశారు. దాన్ని ఆస్ఫూర్తితోనే అర్థం చేసుకోవాలి. లేదు అంటే నిజంగా కులనాయకుడు అని వీళ్ళు అనుకుంటే అదే చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. ఎవరండి? అదే అవును, తెలియదు నాకు. అదే నేను ఇప్పుడు వస్తుంటే టీవీలో కనిపించింది. ఏంటబ్బా అంటే మా వాళ్ళు చూపించారు. అంటే నాతో కూడా దిగినాడని అంటే చూశాను. నాతో చూసి దిగితే ఈ మధ్యనే ఉన్నట్టుంది. ఇక్కడ మా పార్టీ ఆఫీస్లోనే కింద కారు ఎక్కుతుంటే వచ్చి సెల్ఫీ ఇక్కడనో నా ఆఫీస్లోనే తీసుకున్నట్టున్నాడు కారు దగ్గర. దాంతోపాటు కొన్ని టీవీల్లో వాళ్ళ జనసేన నాయకులతో, నాగబాబు గారితో వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి ఆయన. సో అలాగే విశ్వరూప్తో కూడా ఏదో ఉందని ఫ్లెక్సీ కట్టారో ఏదో అని అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకవేళ ఆయన ఎవరైనా, ఏ పార్టీ వాడైనా, ముఖ్యమంత్రి గారి ఆదేశం అయితే క్లియర్గా ఉంది, ఇలాంటి అసాంఘిక శక్తులు ఎక్కడ ఉన్నా వాళ్ళని స్పేర్ చేయొద్దని. దాంట్లో మేము ఓపెన్. అందుకే నిన్న జరిగిన సంఘటనలో ఆయన ఎమ్మెల్సీ దాని విషయంలో కూడా డ్యూ ప్రాసెస్ లీగల్గానో పోలీస్ పరంగా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేశారు. దీంట్లో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది అన్యాయం, దారుణం నిన్న జరిగిన సంఘటన. కానీ నా పాయింట్ ఏంటంటే మా వైపు నుంచి, పార్టీ నుంచి ఉండే అవకాశం లేదు. మీ వైపు నుంచి కూడా నేను ఎప్పుడంటాను స్పష్టంగా, ఎందుకంటున్నామంటే మీరే చెప్తున్నారు కాబట్టి, మీరు ఆ లైన్ తీసుకున్నారు కాబట్టి. ప్లెయిన్గా ఉండే వాళ్ళైతే సంఘటన ఈ జరిగిన దాడిని ఖండించాలా, ఈ టైంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలా, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, ఇట్లాంటి జరగకుండా మనం చూడాలని స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత పొలిటికల్గా చూసుకోవాలి. అంతే తప్ప టక్కున తిరిగి మా మీద వచ్చి అటాక్ పెట్టడం చేసేసి మీరే చేశారని అనడానికి ఆధారాలు ఉన్నాయని వాళ్ళను, ఇవి ఇప్పుడు ఏదో సతీష్ ఎవరు ఆయన తీసుకొచ్చేసి పైకి పెట్టడం అంటే దానివల్ల ఏం వచ్చేది ఏమి ఉండదు. వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే పాయింట్ ప్రూవ్ కావడం తప్ప వేరే అడిషనల్గా వాళ్ళకి వచ్చేది ఏమో. వాళ్ళు ఈ రోజు కాదు, ఖచ్చితంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, నేను ఇంతకుముందు కూడా అన్నట్టు అడ్డదారులు, షార్ట్ కట్ మెథడ్స్, ఏదైనా జరుగుతుంటే దాన్ని అడ్డం కొట్టడం, వీటి ద్వారా ఏమన్నా ప్రయోజనాలు వస్తాయి చూడడం, లేదా ఆ ప్రయోజనం ఏదన్నా ఆ పక్షానికి రాకుండా చేయడం, ఇది లక్ష్యంగా పనిచేస్తుంది రిపీటెడ్గా. ఈ 3 ఏళ్లలో కనీ విని ఎరుగని రీతిలో సంస్కరణలు తీసుకురావడం కానీ వాటిని అమలు చేయడం, డిస్పైట్ కోవిడ్ అంత కష్టాల్లో కూడా, ఆర్థికంగా కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు చూశాను. దీన్ని అడ్డం కొట్టడానికి ఎక్కడా ఏది లేక నేను చెప్పినట్టు క్యాలెండర్ పెట్టి మేము స్కీములు ఇంప్లిమెంట్ చేస్తుంటే ప్రతిసారి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కొత్త పథకం అనౌన్స్ చేసినా, ఏదైనా రిలీజ్ చేసిన మేజర్ రైతు భరోసా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక రోజు ముందో 2 రోజుల ముందో ఏదో ఒకటైతే లేపుతారు. ఒక కాంట్రవర్సీనో వాళ్ళు క్రియేట్ చేసి ఏదో ఒకటి సోషల్ మీడియాలోనే తిప్పుతారు, వీళ్ళ పేపర్లో స్టోరీస్ అన్న రాస్తారు. ఆ తర్వాత టీడీపీ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, జనసేన ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, మళ్ళీ డిబేట్ నడుస్తాయి. దాని మీదకి మేము దీంట్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా ఇప్పుడు గడప గడపకు బ్రహ్మాండంగా నడుస్తుంది. గడప గడపకు పోవాలనుకోవడంలోనే మా ఆత్మ విశ్వాసం తెలుస్తుంది. ఎస్, ప్రజలకింత చేశాం కాబట్టి వెళ్ళి చెప్దామని. నేరుగా కుటుంబానికి ఇదిగో మీకు ఇంత అందిందా లేదా అనేది, అందింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో తీసుకెళ్లి ఇస్తున్నారు. వాళ్ళ ప్రతినిధిగా మా ఎమ్మెల్యే కానీ లేదా ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కానీ. ఇంత ఆత్మవిశ్వాసంతో మేము వెళ్ళగలుగుతున్నాం. ఎందుకు వెళ్ళగలిగి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అన్న ఇంతకంటే గతంలో ఎప్పుడు లేనంత బ్రహ్మాండంగా వచ్చింది. ప్రతి ఒక్కరికి మినిమం 1,00,000-1,50,000 కాదు, 2-3 పథకాలు ఉండి 2 లక్షలు 3 లక్షలు ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంత ఇదిగా పోతుంటే దాన్ని తట్టుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. రెండవది, పదవులకు సంబంధించినంతవరకు ఈరోజు నామినేషన్ లేని రాజ్యసభ దీని వరకు కూడా ఖచ్చితంగా 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వాలని పెట్టుకున్నది మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు విధించిన ఒక పెట్టుకున్న ఇదనుకోండి, కండిషన్ అనుకోండి. దాన్ని పాటిస్తూ అన్నిట్లోనూ నామినేటెడ్ కానీ ఎలక్టెడ్ దాంట్లో మేము చేస్తున్నది. దీనికి వస్తున్న అప్రిసియేషన్, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అప్రిసియేషన్ అనండి, లేదా కృతజ్ఞతాభావం, అది రేపటి నుంచి జరిగే
యాత్ర సామాజిక న్యాయ భేరీ జగనన్న జయహో జగనన్న అనే పేరుతో జరుగుతుంది. దీంట్లో అది వ్యక్తమవుతుంది. ఈ టైంలో ఏదో ఒక రకంగా డిస్ట్రాక్ట్ చేయాలి. దానికి ఇవి పెట్టారేమో అనుకుంటే పెట్టిండొచ్చు కూడా. ఇంకా వాళ్ళు 2 ఏళ్ళు ఇవే చేస్తుంటారు. పోను మేము అనుకోవడం ఇంకా పెంచుతారు. ఇంకా పెంచి ఇదంతా మా మీద వేయాలని ట్రై చేస్తారు. కానీ జనంతో డైరెక్ట్ కాంటాక్ట్లో మేము ఉన్నాం. జనం డైరెక్ట్ ఇళ్లలోకి పథకాలు వెళ్తున్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని 5 కోట్ల మంది ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేసినా పైన వీళ్ళ డిబేట్లకు ఈ మీడియా రిలేటెడ్ దానికి ఉపయోగపడతాయి. ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే టౌన్లలో అర్బన్ దీంట్లో ఉండేవాళ్ళు ఏమో కావచ్చేమో అని అనుకోవచ్చు. కానీ రియల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెజారిటీలో కూడా బంపర్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉన్నారు. అదే ఆర్గ్యుమెంట్ ఎందుకు నిలబడదంటే నేను కూడా ఆర్గ్యుమెంట్ కోసమే అంటున్నా. గడప గడప మొదలు పెట్టుకుంది మేము డైవర్షన్ ఎవడో మాకు ఏదన్నా పెట్టబోతే దాన్ని తప్పించడానికి మేము ఏదైనా చూసుకోవాలి. గడప గడపకు మొదలు పెట్టింది మేము. అంబేద్కర్ దీన్ని జిల్లా పేరు పెడుతున్నది మేము. మాకు మేము మొదలు పెట్టుకొని మాకు మేము డైవర్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని వల్ల గడప గడపకే వాయిదా వేసుకునే వాళ్ళం కదా. వాళ్ళు అనుకుంటున్నట్టు దాంతో అంత వ్యతిరేకత ఉంటే మిడ్ స్ట్రీమ్లోనే 3 ఏళ్లు కాగానే ఏ ధైర్యంతో పోతున్నాం, ఏ ధైర్యంతో ఎందుకు పోతున్నాం అంటే నేను చెప్పినట్టు ఆత్మవిశ్వాసం. దేనివల్ల వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బ్రహ్మాండమైన పథకాలు అమలు చేసినవి ఉన్నాయి కాబట్టి మా చేతిలో. వాళ్లకు నేను ఇంతకుముందు అన్నట్టు ఆ మోకాలకు బట్టతలకు ముడివేసే వ్యవహారం ఎక్కడితో తెచ్చి ఏదో చేయాలని తపన ఇది కేసుకు సంబంధించి కూడా అన్నట్టున్నారు. అదేది సుబ్రహ్మణ్యం దళితుడు ఇది కాబట్టి ఆయన ఇదైనారు కాబట్టి దానికి కోసం ఇది పెట్టారని. మరి అదే ఏంటంటే అనంతబాబు మరి ఆయన కాపు ఆయనేమో లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రొటెక్ట్ చేయాలని చూసి ఇది చేశారు. ఆ టైంలో దీన్ని క్రియేట్ చేశారు. అంటే అంబేద్కర్ పేరు పెట్టిందేమో కోనసీమకు పెట్టాం. వాళ్ళు అంటున్నది ఆయన దళితుడు కాబట్టి అంటున్నారా, మరి ఈడ దళితులకు వ్యతిరేకంగా ఇది ఉంది అని అంటున్నాం. ప్రొటెక్ట్ చేయాలని ఎవరిని అనుకుంటున్నామంటే ఒక కాపుని చేయాలనుకుంటున్నాం. అసలు దీనికి దానికి తలా తోక ఏమన్నా ఉందా? అది నేనన్నట్టు ఈ 2 మేము పెట్టిన పథకాలు, మేము పెట్టిన స్కీము, లేకపోతే మేము పెట్టిన కార్యక్రమం గడప గడప మేము పెట్టుకొని దాన్ని మేమే అడ్డం కొట్టుకోవడానికో లేకపోతే డైవర్ట్ చేయడానికో చేస్తున్నామంటే అది ఎవరైనా చిన్నపిల్లలను నమ్ముతారా? అది నేను వాళ్ళకు ఏది దొరకలేదు కాబట్టి ఆ టైంకి ఏది అనిపిస్తే ఒక ఆర్గ్యుమెంట్ తీయడం మా మీద పడేయాలని ప్రయత్నిస్తున్నాం. అందుకని వాళ్ళ కూడా పోవట్లేదు, క్యారెక్టర్ చూడమంటున్నాం. వీళ్ళకు కూడా అప్పీల్ చేయట్లే, ప్రజలకు చేస్తున్నా. అయ్యా వీళ్ళు ఇట్లే చేస్తుంటారు, వీళ్ళు మారీచులు, వీళ్ళు మొదలు పెడితే అడ్డంగా బురద రాయి మట్టి వేస్తారు. దయచేసి ఆ ప్రచారాన్ని నమ్మొద్దు. ఎందుకంటే అల్టిమేట్ లిట్మస్ టెస్ట్ అనండి, గీటురాయి అనండి, కొలబద్ద అనండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన ఆలోచన ధోరణి, మా పార్టీ ఆలోచన ధోరణి, విధానాలు, పవర్ లేకొచ్చాక అధికారం లేకొచ్చాక రెస్పాన్సిబుల్గా ఈ 3 ఏళ్ళు గవర్నమెంట్ నడపడం, అత్యంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా జాగ్రత్తగా పంటి బిగువున ఎక్కడ ఒక పథకం కూడా ఇది కాకుండా పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళకి సైట్ చేయడం, మహిళలకు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ పెద్దపీట వేసి 50% నిలబెట్టుకోవడం, ఇవి గీటురాళ్ళు. అట్లా కాకుండా ఎక్కడ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్లు వాటిని తీసుకొచ్చేసి వాటిని చూపించి ఇది నీ పిక్చర్ని మాకు చూపించాలని చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇదేం చెప్పాలని చూస్తే వాళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ మధ్యలో భ్రమలో పెడతారనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆకాశం మీద ఉమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రతిసారి పడుతూనే ఉంటుంది. మేము వేగ్గా ఆరోపణలు చేయదలుచుకోవాలి. ఎవరైనా మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే వేగ్గా చేయదలుచుకోవాలి. ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరిగింది. ఆ కుట్ర మేము చేసుకున్నామని అంటున్నారు. అంతకంటే అన్యాయం ఏమి ఉండదు. సరే, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, జనమే అర్థం చేసుకుంటారు. మరి ఎవరు చేసి ఉంటారు? ఎవరైతే వీటి వల్ల ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనం వస్తుందేమో, అది రాకూడదేమో అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే చేసి ఉండాలి. వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు అనుకుంటే వీళ్ళ రియాక్షన్ బట్టి చూస్తే వీళ్ళేనేమో అని డౌట్ వచ్చింది. అవే రుజువులు వస్తున్నట్టు కనపడుతున్నాయి, ఇంకా పూర్తి తెలియదు. కానీ ఖచ్చితంగా వీళ్ళెందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారో, దీని ద్వారా మీరే వైఎస్ఆర్సీపీ చేయించుకుందని వాళ్ళు ఎందుకు అంటున్నారో
వీటన్నిటిని చూస్తే వాళ్ళు చేసి తప్పించుకోవడానికి మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో అని అనుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఆధారాలతో బయటకు వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా దానికి సంబంధించి ఇది జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు ఆయన బయట ఇదిగా ఉన్నారు కాబట్టి ఆయన రిపోర్ట్ పంపించాము వాట్ హ్యాపెండ్ అనేది. ఐ థింక్ దానికి సంబంధించిన ఇది వస్తే దాని మీద ఫర్దర్ ఏముంటుంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీఆర్ ఓపెన్ ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఓపెన్గా ఉండడం కాకుండా ఉన్నట్టు ప్రజలకు కూడా కనిపించాలి. పెద్ద దాంట్లోనూ అది చూపిస్తాం. ఏది దాపరికం ఉండదు, ఏది తన అనే పేరు తేడా ఉండదు. చట్టం రిలేటెడ్ వాటిని ధర్మకర్తల్లాగే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు తప్ప ఇదేదో మేము వచ్చినాం కాబట్టి అధికారులు దీన్ని ఎట్లయినా వాడచ్చు చంద్రబాబు గారు లాగైతే ఆలోచించారు. కాబట్టి అన్నిటికీ దానికి తగిన ఇదైతే దానికి అవసరమైన ఇదేనండి పర్యవసానం అండి, లేదంటే దాని మీద ఫర్దర్ యాక్షన్లు కానీ అవి కూడా ఉంటుంది. అలాంటివి చాలా చేయొచ్చు, చాలా డిమాండ్ రావచ్చు. కానీ ఒక ఆరోపణ ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించిన డ్యూ ప్రాసెస్ ఏందో చట్టంలో కానీ రాజ్యాంగం ప్రకారం అనే హక్కులు ఏమున్నాయో ఒక వ్యక్తికి అది ఎవరైనా సరే అతని అది వాడుకునే హక్కు అతనికి ఉంటుంది. దానికి సంబంధించి ఫర్దర్ ఏం చేయాలి అనే దాని కూడా చట్టం ఎంతవరకు అలౌ చేసిందో అది తీసుకోవచ్చు. పార్టీ పరంగా మేము ఆలోచిస్తాం. మిగిలిన వాట్ హ్యాపెన్స్ అండ్ నెక్స్ట్ అది ప్రూవ్ అయితే తర్వాత ఏంటి అనేది చట్ట ప్రకారం కూడా జరుగుతుంటుంది. అదే నేను అంటున్నా, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఒక్కొక్క నాయకుడు అక్కడ ఫీల్డ్లో ఉండే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు చూస్తున్న వాళ్ళకి అవగాహన ప్రకారం వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. వీటన్నిటి ఏతావాత ఆఖరి తేదీ అలాంటి దౌర్జన్యం అలాంటిది చేసేవాళ్ళు ఖచ్చితంగా యాంటీ సోషల్ అయి ఉంటారు. వాళ్ళతో డైరెక్టో ఇండైరెక్టో బ్లెస్సింగ్స్ ఎవరు అని ఉండాలి. వాళ్ళు ఎవరు అనుకోవడానికి నేను లాజికల్గా ఇది ఉండే అవకాశం ఉందని అన్నాను. మిగిలిన రుజువులను బట్టి ఆధారాలు బట్టి పోలీసు విల్ డూ దేర్ డ్యూటీ.